రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్ జరగడం మీ అందరికి తెలిసినటువంటి విషయమే. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఏఐసిసి వారి ఆదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్బీ స్టేడియంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. విలేజ్ స్థాయి నుండి మండల స్థాయి నుండి లీడర్స్ అందరినీ కూడా ఎల్బీ స్టేడియంకి పిలవడం, కార్యాచరణ పైన ఏఐసిసి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖార్గే గారు, జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ గారు సలహాలు సూచనల మేరకు ఈరోజు కార్యకర్తలకి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్స్లో ఏ రకంగా పార్టీ కార్యక్రమాలు చేయాలి, ఏ రకంగా ఘన విజయం సాధించాలనే ఉద్దేశంలో ఎల్బీ స్టేడియంలో పెట్టినటువంటి బహిరంగ సభకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుండి మరి వివేకన్న మంత్రివర్యులు వివేకన్నని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. వివేకన్న ఆధ్వర్యంలో మేమంతా ఇక్కడ బూత్ స్థాయి కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ అందరు కూడా దాదాపు పెద్ద సంఖ్యలో దాదాపు 2,000 మంది పైన అందరం కూడా కార్ ర్యాలీ రూపంలో ఆ ప్రోగ్రామ్ని ఒక సక్సెస్ చేయడానికి పాల్గొనడానికి అందరం కూడా యూసుఫ్ గూడ నుండి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుండి బయలుదేరడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం 6 గ్యారెంటీల విషయం మాట్లాడిందో దాదాపు 4-5 గ్యారెంటీలు కూడా ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి మనకి ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉంది. యు టేక్ ఫ్రీ బస్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా స్లోగా ఒక్కొక్కటి చేసుకుంటా మన ముఖ్యమంత్రి గారు చేసుకుంటా రావడం చూస్తూ ఉన్నారు. అండ్ రైతులు కూడా మొన్న రీసెంట్గా రైతు భరోసా కింద కూడా దాదాపు 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో పడడం కూడా జరుగుతూ ఉంది. సో ఇవన్నిటి వల్ల ప్రజాదరణ పెరుగుతుంది. గవర్నమెంట్ ప్రభుత్వం ఫామ్ అయ్యి 1.5 year అయింది. బట్ స్టిల్ మనది డెఫిసిట్ ఉన్నటువంటి గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు, బట్టి అన్న ఫైనాన్షియల్ మినిస్టర్ ఉన్నటువంటి బట్టి అన్న గారి ఆలోచనలు, ఒక్కొక్క ప్రోగ్రామ్ కార్యక్రమము స్కీమ్ అన్ని కూడా చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అండ్ రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా జూబ్లీహిల్స్కి మంచి మద్దతు పలుకుతారని తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్ జరగడం మీ అందరికి తెలిసినటువంటి విషయమే. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఏఐసిసి వారి ఆదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్బీ స్టేడియంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. విలేజ్ స్థాయి నుండి మండల స్థాయి నుండి లీడర్స్ అందరినీ కూడా ఎల్బీ స్టేడియంకి పిలవడం, కార్యాచరణ పైన ఏఐసిసి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖార్గే గారు, జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ గారు సలహాలు సూచనల మేరకు ఈరోజు కార్యకర్తలకి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్స్లో ఏ రకంగా పార్టీ కార్యక్రమాలు చేయాలి, ఏ రకంగా ఘన విజయం సాధించాలనే ఉద్దేశంలో ఎల్బీ స్టేడియంలో పెట్టినటువంటి బహిరంగ సభకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుండి మరి వివేకన్న మంత్రివర్యులు వివేకన్నని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. వివేకన్న ఆధ్వర్యంలో మేమంతా ఇక్కడ బూత్ స్థాయి కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ అందరు కూడా దాదాపు పెద్ద సంఖ్యలో దాదాపు 2,000 మంది పైన అందరం కూడా కార్ ర్యాలీ రూపంలో ఆ ప్రోగ్రామ్ని ఒక సక్సెస్ చేయడానికి పాల్గొనడానికి అందరం కూడా యూసుఫ్ గూడ నుండి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుండి బయలుదేరడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం 6 గ్యారెంటీల విషయం మాట్లాడిందో దాదాపు 4-5 గ్యారెంటీలు కూడా ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి మనకి ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉంది. యు టేక్ ఫ్రీ బస్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా స్లోగా ఒక్కొక్కటి చేసుకుంటా మన ముఖ్యమంత్రి గారు చేసుకుంటా రావడం చూస్తూ ఉన్నారు. అండ్ రైతులు కూడా మొన్న రీసెంట్గా రైతు భరోసా కింద కూడా దాదాపు 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో పడడం కూడా జరుగుతూ ఉంది. సో ఇవన్నిటి వల్ల ప్రజాదరణ పెరుగుతుంది. గవర్నమెంట్ ప్రభుత్వం ఫామ్ అయ్యి 1.5 year అయింది. బట్ స్టిల్ మనది డెఫిసిట్ ఉన్నటువంటి గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు, బట్టి అన్న ఫైనాన్షియల్ మినిస్టర్ ఉన్నటువంటి బట్టి అన్న గారి ఆలోచనలు, ఒక్కొక్క ప్రోగ్రామ్ కార్యక్రమము స్కీమ్ అన్ని కూడా చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అండ్ రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా జూబ్లీహిల్స్కి మంచి మద్దతు పలుకుతారని తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్ జరగడం మీ అందరికి తెలిసినటువంటి విషయమే. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఏఐసిసి వారి ఆదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్బీ స్టేడియంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. విలేజ్ స్థాయి నుండి మండల స్థాయి నుండి లీడర్స్ అందరినీ కూడా ఎల్బీ స్టేడియంకి పిలవడం, కార్యాచరణ పైన ఏఐసిసి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖార్గే గారు, జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ గారు
సలహాలు సూచనల మేరకు ఈరోజు కార్యకర్తలకి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్స్లో ఏ రకంగా పార్టీ కార్యక్రమాలు చేయాలి, ఏ రకంగా ఘన విజయం సాధించాలనే ఉద్దేశంలో ఎల్బీ స్టేడియంలో పెట్టినటువంటి బహిరంగ సభకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుండి మరి వివేకన్న మంత్రివర్యులు వివేకన్నని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. వివేకన్న ఆధ్వర్యంలో మేమంతా ఇక్కడ బూత్ స్థాయి కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ అందరు కూడా దాదాపు పెద్ద సంఖ్యలో దాదాపు ఒక 2000 మంది పైన అందరం కూడా కార్ ర్యాలీ రూపంలో ఆ ప్రోగ్రామ్ యొక్క సక్సెస్ చేయడానికి పాల్గొనడానికి అందరం కూడా యూసుఫ్ గూడ నుండి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుండి బయలుదేరడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం 6 గ్యారెంటీల విషయం మాట్లాడిందో దాదాపు 4-5 గ్యారెంటీలు కూడా ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి మనకి ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉంది. యు టేక్ ఫ్రీ బస్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా స్లోగా ఒక్కొక్కటి చేసుకుంటా మన ముఖ్యమంత్రి గారు చేసుకుంటా రావడం చూస్తూ ఉన్నారు. అండ్ రైతులు కూడా మొన్న రీసెంట్గా రైతు భరోసా కింద కూడా దాదాపు 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో పడడం కూడా జరుగుతూ ఉంది. సో ఇవన్నిటి వల్ల ప్రజాదరణ పెరుగుతుంది. గవర్నమెంట్ ప్రభుత్వం ఫామ్ అయ్యి 1.5 year అయింది. బట్ స్టిల్ మనది డెఫిసిట్ ఉన్నటువంటి గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు, బట్టి అన్న ఫైనాన్షియల్ మినిస్టర్ ఉన్నటువంటి బట్టి అన్న గారి ఆలోచనలు, ఒక్కొక్క ప్రోగ్రామ్ కార్యక్రమము స్కీమ్ అన్ని కూడా చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అండ్ రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా జూబ్లీహిల్స్కి మంచి మద్దతు పలుకుతారని తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్ జరగడం మీ అందరికి తెలిసినటువంటి విషయమే. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఏఐసిసి వారి ఆదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్బీ స్టేడియంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. విలేజ్ స్థాయి నుండి మండల స్థాయి నుండి లీడర్స్ అందరినీ కూడా ఎల్బీ స్టేడియంకి పిలవడం, కార్యాచరణ పైన ఏఐసిసి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖార్గే గారు, జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ గారు సలహాలు సూచనల మేరకు ఈరోజు కార్యకర్తలకి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్స్లో ఏ రకంగా పార్టీ కార్యక్రమాలు చేయాలి, ఏ రకంగా ఘన విజయం సాధించాలనే ఉద్దేశంలో ఎల్బీ స్టేడియంలో పెట్టినటువంటి బహిరంగ సభకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుండి మరి వివేకన్న మంత్రివర్యులు వివేకన్నని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. వివేకన్న ఆధ్వర్యంలో మేమంతా ఇక్కడ బూత్ స్థాయి కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ అందరు కూడా దాదాపు పెద్ద సంఖ్యలో దాదాపు ఒక 2000 మంది పైన అందరం కూడా కార్ ర్యాలీ రూపంలో ఆ ప్రోగ్రామ్ యొక్క సక్సెస్ చేయడానికి పాల్గొనడానికి అందరం కూడా యూసుఫ్ గూడ నుండి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుండి బయలుదేరడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం 6 గ్యారెంటీల విషయం మాట్లాడిందో దాదాపు 4-5 గ్యారెంటీలు కూడా ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి మనకి ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉంది. యు టేక్ ఫ్రీ బస్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా స్లోగా ఒక్కొక్కటి చేసుకుంటా మన ముఖ్యమంత్రి గారు చేసుకుంటా రావడం చూస్తూ ఉన్నారు. అండ్ రైతులు కూడా మొన్న రీసెంట్గా రైతు భరోసా కింద కూడా దాదాపు 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో పడడం కూడా జరుగుతూ ఉంది. సో ఇవన్నిటి వల్ల ప్రజాదరణ పెరుగుతుంది. గవర్నమెంట్ ప్రభుత్వం ఫామ్ అయ్యి 1.5 year అయింది. బట్ స్టిల్ మనది డెఫిసిట్ ఉన్నటువంటి గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు, బట్టి అన్న ఫైనాన్షియల్ మినిస్టర్ ఉన్నటువంటి బట్టి అన్న గారి ఆలోచనలు, ఒక్కొక్క ప్రోగ్రామ్ కార్యక్రమము స్కీమ్ అన్ని కూడా చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అండ్ రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా జూబ్లీహిల్స్కి మంచి మద్దతు పలుకుతారని తెలియదు.